హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. రేపు మిడ్ క్యాట్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. దీని జట్ల నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకున్నాను. సో నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 13,381 అనేది రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్ వచ్చి 13,329. సో సపోర్ట్ ఇమీడియట్గా బ్రేక్ అవుతాను. 5 మినిట్స్ క్యాండల్కి వెయిట్ చేస్తాను. లోవర్ లోస్ ఏమైనా ఫామ్ అయితే మార్కెట్ కిందకి వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంటుంది. రిస్క్ రివార్డ్ రేషియో ఏమైనా స్కోప్ ఏమైనా ఉంటే మార్కెట్ నేను అప్పుడే కిందికి తీసుకుంటాను. బయ్యింగ్ తీసుకోవాలంటే 13,381 పైన 30 మినిట్స్ మార్కెట్, మినిమం 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తేనే మార్కెట్ పైనకి, లేదు అంటే కన్సాలిడేషన్ మూడ్లో ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే రేపటి అనాలిసిస్. గ్యాప్ అప్ అయ్యేసి ఇక్కడేమైనా ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్ట్ అయితే మళ్ళీ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది. ఇటు పైన ఓపెన్ అయ్యి పైనే క్లోజ్ అయ్యి ఇక్కడ 30 మినిట్స్ మార్కెట్ ఏమైనా హోల్డ్ చేస్తే 13,381 పైన అప్పుడే మార్కెట్ పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ. ఎందుకు అట్లా చెప్తా ఉన్నాను అంటే, సో ఫ్రైడే హై చూడొచ్చు, క్రాస్ ఆయా ఇమ్మీడియట్గా సెల్లర్స్ కిందకి లాగేసిండారు. సో దానికోసం నేను చెప్తా ఉండేది. సో 30 మినిట్స్ మార్కెట్ ఏమైనా హోల్డ్ చేస్తే ఇక్కడి నుంచే ప్రాబబిలిటీ ఉంది మార్కెట్ పైనకి వెళ్ళేదానికి. గ్యాప్ డౌన్ ఈ లెవెల్లో ఏమైనా ఓపెన్ అయితే మ్యాక్సిమం ఇదే కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో చూసుకొని ట్రేడ్ తీసుకుంటే బెటర్. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఏమైనా అయితే. సో నిఫ్టీ లెవెల్స్ వచ్చి 25,433 ఇంచా 25,416 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సో మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో థర్స్డే ఏం క్రియేట్ చేసింది హై, అవుట్ కిందే ఓపెన్ అయ్యింది. సో అవుట్ పైన ఏమైనా రేపు ఓపెన్ అయ్యి పైనే క్లోజ్ అయితే మార్కెట్ ఇక్కడి నుంచే పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇదొకటి నేను అబ్జర్వ్ చేస్తుంది. సో రేపు చూడండి మీరు ఫ్రెండ్స్. సో ఇటు పైనే క్లోజ్ అవుతుందా ఏమేని చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకోండా. సో ఎట్లా యావ టైప్ ఆఫ్ క్యాండల్స్ ఫామ్ అవుతుంది ఏమేని చూసి ట్రేడ్ ఎత్తుకుంటే బెటరు. సో మీరు సెల్లింగ్ చూడాలా అంటే ఐదర్ హయ్యర్ లెవెల్స్లో మీకు ఏమైనా ఎక్కువ 50% కన్నా ఎక్కువ రిజెక్ట్ అయితేనే అప్పుడే చూడండి. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే మ్యాక్సిమం ప్రిడిక్షన్ వచ్చి బయింగ్ ఆపర్చునిటీ చూసేదానికి ఇష్టపడండి. ఎందుకంటే ఇమీడియట్గా సపోర్ట్లు ఉంది. సో ప్రాబబిలిటీ ఉంది ఫాల్స్ సిగ్నల్ ఇచ్చేదానికి, సెల్ సైడ్ ఫాల్స్ సిగ్నల్ ఇచ్చి మార్కెట్ పైనకి వెళ్ళేదానికి. సో గ్యాప్ డౌన్ అయితే బయింగ్ ఆపర్చునిటీ వెతికేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే సో 52,125 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఏమైనా ఓపెన్ అయితే మార్కెట్ కిందకు వచ్చి తర్వాత పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ. ఇది లేక మార్కెట్ సాలిడ్గా ఏమైనా సాలిడ్ క్యాండల్ 100% క్యాండల్ లేదు 80% క్యాండల్ ఏమైనా ఫామ్ అయితే ఈ లెవెల్ పైన మార్కెట్ ఇక్కడి నుంచే పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఓపెనింగే ఈ ట్రెండ్ లైన్ కింద ఏమైనా ఓపెన్ అయితే మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో గ్యాప్ డౌన్ ఏమైనా అయితే నేను మీకు ఈ ఫ్రైడే చెప్పినట్ల 51,515 దగ్గర, థర్స్డే చెప్పినట్ల 51,515 దగ్గర మీకు ఏమైనా ఆపర్చునిటీ దొరికితే బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ ట్రై చేయండి. ఇన్ కేస్ బయింగ్ ఏమైనా సినారియో ఏమైనా దొరికితే సో స్కోపు బాగా దొరికే ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.